ఈరోజు ఆరాధన వర్తమానం కోసం యోనా గ్రంథము 762-63 పేజీల్లో 762-63 పేజెస్ ఉంది. 4వ అధ్యాయము చివరి వరకు చదువుదాం. 1 నుంచి చివరి వరకు వచ్చిన వెంబడి చదువుదాం. 763 పేజీ, 763 1వ వచనం నుంచి 11 వరకు వచ్చిన వెంబడి వచ్చిన చదువుకుందాం. తీసుకున్నారా? ఓకే, 1వ వచనం నుంచి చదువుతున్నాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకని ఇక చంపమని యెహోవాకు మనవి చేశాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అసట పందిలి ఒకటి వేసుకొని పట్టణంలోకి ఏమి సంభవించనో చూచేదనని ఆ నీడను కూర్చొని ఉండగా మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయింది. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అనెను. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరలా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ నెలలో ఆఖరి ఆదివారం నాడు తిరిగి ఆరాధనకు మరలా నీ వాక్య పిలుగులు బ్రతికి నీ సన్నిధిలో చేర్చిన నీ పాదాలకు వందనా చెల్లిస్తున్నాను. రావలసిన వారు సకాలం రావటం నీ కృప దయచేయండి. వచ్చిన వారు ప్రభా ముందుగా నేను ఆరాధించడానికి తమ హృదయాలు సిద్ధపరచుకునేలా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ప్రభా మీరు ఎంత గొప్పవారో, మీ ప్రేమ ఎంత గొప్పదో పదే పదే మీరు మాకు తెలియజేస్తూ ఉండగా దాన్ని గ్రహించి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ కరుణను బట్టి, నీ దీర్ఘశాంతం బట్టి, నీ దయాళత్వం బట్టి, నీ మంచితనాన్ని బట్టి హృదయమారా మేము అందరూ ఆరాధించడానికి సిద్ధపరచండి. మా హృదయంలో ప్రభా నీ తలంపులు నిండుతూ ఉండగా మా హృదయంలోంచి నిజమైనటువంటి ఆరాధన అనేది మాకు రావటానికి మీరు సహాయం దయచేయమని. ఇదే నాన్న నీ పిల్లలు నీ వాక్యం వింటూ ఉండగా నేను వారిలో ఒకటి వంటి వాడినే కదా ప్రభా. కాబట్టి నేను గనక వర్తమానం చెప్తే అది ఎవరికి ఉపయోగం లేదు, కానీ మీరు మాట్లాడితే నేను ఆరాధించగలుగుతాను, మేము ఆరాధించగలుగుతాం. కాబట్టి నన్ను పక్కన పెడుతున్నందుకు నీ పాదాలకు వందనా చెల్లిస్తూ మా మధ్య మీరే ఉండి నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి నీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది మనవులు అంగీకరించి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ఆరాధన కొరకు పురుగొల్పమని నీ చేతికి అప్పగిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఈ యోనా గ్రంథము మనందరికీ అత్యంత సుపరిచితమైంది కదా. యోనా గ్రంథం అనగానే అందరు చెప్తారు చేప మింగటం, మళ్ళీ యోనాని మళ్ళీ నినివే పట్టణం దగ్గర కక్కి వేయటం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ ఇది తెలిసిందే. అయితే దీన్ని చెప్పుకునే ముందు ఒక మాట మీకు చెప్పాలి. ఏంటంటే అది బైబిల్ని ఒక భక్తుడు ఇలా చెప్పాడు, దేవుడు మానవులకు రాసిన ప్రేమలేఖ అని చెప్పాడు బైబిల్ గురించి. దేవుడు మానవులకు రాసినటువంటి
ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖలో ఎవరినైతే దేవుడు సృజించాడో ఆ మానవుడు ఎలా సృజించాడు, ఎలా పతనం అయిపోయాడు, ఎలా దేవుడికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు అతన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ప్రేమించడం కోసం ఎన్నిసార్లు వారి అవిధేయతల్ని, వారి తిరుగుబాటుల్ని క్షమించాడు. క్షమించినా కూడాను తిరిగి తిరిగి దేవుడి మీద తిరగబడ్డ మానవుల పక్షంగా ఆయన ఎంతగా తన దీర్ఘశాంతాన్ని చూపించాడు, ఎంతగా తన దయాళత్వాన్ని చూపించాడు, ఎంతగా తన యొక్క వాత్సల్యాన్ని వారి పక్షంగా చూపించాడు. అంతేకాకుండా వారి రక్షణ కోసం చివరగా ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపాడు, పంపించి వారిని ప్రేమించిన దానికి గుర్తుగా ఆయనని ఎలా బలిగా అర్పించాడు, ఎలా ఆయన రక్తం ద్వారా మానవులందరి పాపములు కడిగి తిరిగి తన యుద్ధకు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. ఇది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆఖరిగా మానవులందరికీ ప్రకటన గ్రంథంలో ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇదిగో నా కుమారుని మీకోసం పంపించా, ఆయన ద్వారా రక్షణ పొందిన ప్రతి వాళ్ళు తిరిగి నా దగ్గర ఉంటారు అని ప్రకటన గ్రంథంలో చివరి వరకు ఈ వర్తమానాన్ని అంతా తన హృదయం ఎలా ఉంది, ఎంతగా మానవులను ప్రేమిస్తుంది అన్న విషయాన్ని చెబుతూ వెళ్ళాడు. అందుకని ఏమన్నాడంటే మానవులకు దేవుడు రాసినటువంటి ప్రేమలేఖ అన్నాడు. సో ఇప్పుడు అందులో ఒక ప్రేమలేఖ ఒక భాగమే యోన. సో ఇది కూడా ఖచ్చితంగా మానవుల వల్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమే, వారిని రక్షించుకునే దగ్గర ఆయనకున్నటువంటి అపరిమితమైన వాంఛే, అది తప్ప మరొకటి ఏమీ లేదు. అంతేకాదు ఇదే యోనా గ్రంథాన్ని యేసుక్రీస్తు వారు కోట్ చేశారు 2-3 సార్లు కోట్ చేసి ఆయన కూడా దాని గురించి చెప్పడం అనేది జరిగింది, అంటే తనతో పోల్చుకుంటూ. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే యోనా గ్రంథం అనగానే చేప, యోనా, నినివే పట్టణము ఇవి గుర్తు కాదు చేసుకోవాల్సింది. గుర్తు చేసుకోవాల్సింది అంటే అపరిమితమైన దేవుని ప్రేమ, అపరిమితమైన దేవుని ప్రేమ. అవిధేయులైన వారిని రక్షించుకోవడం కోసం ఆయన ఎంతగా తప్పిస్తాడు, ఎంతగా శ్రమిస్తాడు. అది తనను అంగీకరించని వాళ్ళైనా తనను అంగీకరించిన వాళ్ళైనా ఇద్దరిని రక్షించుకోవడం కోసం ఆయన ఎంతగా తాపత్రయపడతాడన్నది ఈ యోనా గ్రంథంలో రాయబడి ఉంది. సో అందులో 1-3 అధ్యాయాలు చూస్తే 3 అధ్యాయాలు తనను అంగీకరించిన వారిని, తనను ఎరగని వారిని గురించి. కానీ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి తనని ఎరిగిన వాళ్ళే అంగీకరించకుండా తనకు వ్యతిరేకిస్తే ఎలా వారి పక్షంగా తన ప్రేమను చూపిస్తాడు అన్నది ఈ గ్రంథంలో రాయబడింది. సో ఇదే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే విషయం, అని ఆరాధన చేయడానికి తీసుకున్నటువంటి అంశం. సో దీని ద్వారా మనం అందరం హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధన చేయడానికి సిద్ధపడదాము. అయితే యోనా అంటే మీకు అందరూ తెలుసు, చాలాసార్లు విన్నారు. అర్థం ఏంటంటే గువ్వ. ఈ యోనా ప్రస్తావన ఎక్కడ ఉందంటే రాజుల 2వ గ్రంథంలో 14వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఇతని ప్రస్తావన ఉంటుంది. అయితే జెబూలూన్ ప్రాంతంలో గాత్ హెఫేర్ అన్న ప్రాంతంలో అక్కడే ఉంది, ఆ వచనంలోనే ఉంటుంది. 25వ వచనంలో గాత్ హెఫేర్ అన్న ప్రాంతం అంటే ఇతని యొక్క స్వగ్రామం అని చెప్పబడింది. యోనా కాలము సుమారుగా 740 నుంచి 790 వరకు, క్రీస్తు పూర్వము 740 నుండి 790 వరకు. కొంతమంది ఏం చెప్తారంటే ఇది రాసే టైంకి 760 సంవత్సరం, క్రీస్తు పూర్వం 760 సంవత్సరం అని చెప్తారు. సరే, ఇందులో చెప్పదగినది ఏంటంటే నిజంగా నినివే పట్టణం యొక్క రక్షణ గురించి, నినివే పట్టణం పశ్చాత్తాపం పడటానికి దేవుడిచ్చిన అవకాశం ఒకటే అని గనక ఈ యోనా గ్రంథంలో చెప్పుకున్నట్లయితే 3వ అధ్యాయంతో పూర్తయిపోయేది. యోనా గ్రంథం 3వ అధ్యాయంతో ఓన్లీ నినివే ప్రజల యొక్క రక్షణ మాత్రమే అయితే, వారు ఒప్పుకొని సరి చేసుకుంటాం వరకే అయితే కనుక 3వ అధ్యాయంతో ఇది ముగిసిపోయేది. కానీ ఎడిషనల్గా 4వ అధ్యాయం ఒకటి కదిలింది, జాయింట్ అయింది దీనికి. ఈ 4వ అధ్యాయం దగ్గరే యోనా చెప్తున్నాడు ఏమనంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పది అన్నది ఒక్కసారి చెప్తూ ఈ యొక్క 4వ అధ్యాయాన్ని దీనికి యాడ్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా దీన్ని రచించింది వేరే ఎవరో తర్వాత కాలంలో రచించారు. యోనా కథగా ఈ యొక్క వృత్తాంతాన్ని మొత్తాన్ని రచించారు అని అంటారు. ఏదేమైనప్పటికీ కూడాను యోనా చెప్పకుండా, యోనా ద్వారా ఎవరికొరకు తెలవకుండా రాసిన వారు ఎవరైనా ఈ 4వ అధ్యాయం మాత్రం రాయలేరు. 3 అధ్యాయాల వరకు రాయగలరు, ఎందుకంటే అది అందరికి తెలిసిన జనరల్ స్టోరీ కాబట్టి. కానీ 4వ అధ్యాయము ఇట్ ఈస్ ఇండివిజువల్ వన్, వ్యక్తిగతంగా జరిగింది యోనా జీవితంలో. కాబట్టి యోనా జీవితంలో వ్యక్తిగతంగా జరిగింది యోనా చెప్తే తప్ప ఎవరికి తెలియదు. సో అది వేరే వారు రాసినా లేకపోతే యోనా రాసినా యోనా చెప్తేనే జరిగిందని. ఒక వ్యక్తి
తన గురించి తను చెప్పుకున్నప్పుడు తనను తగ్గించుకుంటాం అనేది సాధారణంగా జరిగే విషయం కాదు. తనను తగ్గించుకొని చెప్పడం అనేది ఇప్పుడు సాధారణంగా జరిగే విషయం కాదు. కానీ తనను కూడా తగ్గించుకొని చెప్పడానికి ఇష్టపడ్డాడు యోనా. కానీ ఎవరి గురించి హైలైట్ చేశాడంటే దేవుని గురించి హైలైట్ చేయటం జరిగింది. దేవుడి ప్రేమ ఎంత గొప్పది అని. కాబట్టి తను చెప్పుకున్నా లేదా వేరే వాళ్ళు రాసినా తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో అది స్పష్టంగా తీసుకొచ్చి చూపించాడు. అంతేకాదు అలాంటి స్థితిలో ఉన్న తనను కూడా దేవుడు ఎంత ప్రేమించాడు, అవిధేయులుగా ఉన్న నినివే వారిని ఎలా రక్షించాడో చెప్తే ఒక విషయం అయితే, నేను కూడా నినివే వారి కంటే తక్కువ వాడిని ఏం కాదు, నేను కూడా అంతకంటే ఎక్కువ అవిధేయుడినే, కానీ నన్ను కూడా ఆయన ఎలా ప్రేమించాడు, ఎలా తిరిగి తన ఎద్దకు తీసుకొచ్చాడని చెప్తూ ఈ 4వ అధ్యాయం రాయటం జరిగింది. కాబట్టి ఈ 4వ అధ్యాయం ద్వారా వ్యక్తిగతంగా మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు, ఎలా మనల్ని తనలో తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అయితే యోనా గురించి కనుక చెప్తే, యోనా చాలా కోపంతో ఉన్న కోపిష్టి. ఒక మాట చెప్పాలంటే ఎక్కడ తెలిసింది మనకంటే ఈ 4వ అధ్యాయంలోనే 1వ వచనంలో చూసినా, 2వ వచనం చూసినా, 4, 9 ఈ 4 వచనాల దగ్గర ఎక్కడ చూసినా కానీ విపరీతమైన కోపంతో ఉంటాడు. అంటే ఎందుకు కోపంతో ఉన్నాడు అని అన్నంటే, మెయిన్ శత్రువులు అంటే తనకి గిట్టదు. వారి పక్షంగా ప్రేమ కలిగిన హృదయం అనేది తన దగ్గర లేదు. కానీ వారిని ద్వేషించాలన్న మనసు మాత్రం రాట కారణం ఏంటంటే, వాళ్ళు తన జాతికి శత్రువులుగా ఉన్నారన్న విషయం. కారణం ఏంటంటే, నినివే ఇజ్రాయేలీలకు బద్ధ శత్రువు. అయితే వారి మీద కూడా దేవుడు జాలి చూపించడం అనేది అస్సలు తనకు నచ్చలేదు. ఎవరినైనా కనుక దేవుడు ప్రేమిస్తే అది మమ్మల్ని మాత్రమే, అంటే ఇజ్రాయేల్ అయిన మమ్మల్ని మాత్రమే ప్రేమించాలి తప్ప మిగిలిన వారిని ఎవరిని, మా శత్రువుని ఎవరిని ఆయన ప్రేమించకూడదు అనేది అతని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. నిజంగా యోనా ప్రవక్త అయినప్పటికీ కూడా ఈ విషయంలో అతని హృదయం ఎప్పుడు దేవుని హృదయంతో ఏకీభవించలేదు. అంతేకాదు దేవుడు కోరింది అతను కోరుకోలేదు. అంతేకాదు దేవునికి ఇష్టమైంది తనకిష్టంగా ఎప్పుడు మార్చుకోవాలా. కానీ ఎవరైనా ప్రవక్తే కానీ సంపూర్ణంగా దేవుడి ఉద్దేశాలకి, దేవుడి అభిప్రాయాలకి, దేవుని కోరికకి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి యోనాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దేవుడికి లోబడ్డాడు, బట్ పార్షియల్లీ, కొంతవరకే, కానీ సంపూర్ణంగా లోబడి దేవుడు పనిచేసిన వాళ్ళగా ఎక్కడ కనపడడు. కానీ తన ప్రవక్తే సంపూర్ణంగా లోబడాల్సిన చోట లోబడకుండా కొద్దిపాటి విధేయత మాత్రమే చూపించి తమ శత్రువులు పాడవ్వాలి అని చెప్పేసి తను కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరిక అయితే, దేవుడి ఉద్దేశం అయితే, నినివే వారు మాత్రం రక్షించబడకూడదు అన్నది ఎవరి ఉద్దేశం? యోనా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇతను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6, 7 వచనాలు చెప్పిన దేవుని ప్రేమ సంబంధించిన ఏ ఉద్దేశం తన జీవితంలో జరగటానికి తను ఎప్పుడు ఇష్టపడలేదు. అంతేకాదు వారికి నష్టం కలిగితే చూసి సంతోషించాలని ఏం చేశాడంటే, 3 రోజుల ప్రయాణం అంత చెప్పమనంటే 1 రోజు అంత ప్రయాణం చేసి అంతవరకు చెప్పి ఊరుకున్నాడు. కానీ ఇక్కడే యోనా గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. అదేంటంటే, 1 రోజు ప్రయాణంలో 1,20,000 మందిని దేవుడి దగ్గర తీసుకొచ్చిన ఘనత మాత్రం అతనిదే. 1 రోజు ప్రయాణంలో కదా, దేశం మొత్తం తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుడి చేత తిరిగి రక్షించబడ్డారు. సో ఇక్కడ మాత్రం మంచి పని చేశాడు. బట్ కానీ ఏంటంటే, అందరికి సువార్త చెప్పాలని ఆశపడటానికి లేదు. పైగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట 1 రోజు ప్రయాణం తర్వాత. ఏమవుద్ది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఫుల్గా అందరికి వెళ్ళకుండా ఉంటే అవిధేయులుగా ఉంటారు, ఉంటే ఎట్లా నాశనం చేస్తారో చూడాలి అని వెళ్ళి కూర్చున్నాడంట. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో ఒక ప్రవక్త అయినవాడు అని మనం ఆలోచించాలి. అంటే సరిచేయబడాల్సిన వాళ్ళు సరిచేయబడకూడదు అన్నది అతని యొక్క ఉద్దేశంగా మారింది. కానీ దేవుడు మాత్రం ఆలోచన వేరేగా ఉంటుంది కదా, ఎవరిని ఎలా సరి చేసుకోవాలి ఆయనకు తెలుసు. యోనా 1 రోజు ప్రయాణమే చేసినా ఆ 1 రోజు ప్రయాణాన్ని బట్టి, 1 రోజు చెప్పిన స్వార్థను బట్టి అందరిని ఎలా రక్షించుకోవాలనేది దేవుడికి తెలుసు. కాబట్టి తను చేయాల్సిన పని తాను చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు సరి చేయాల్సింది ఎవరినంటే యోనానే. ఆ సరి చేయాల్సింది యోనాను కాబట్టి ఇది 4వ అధ్యాయాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాడు. 4వ అధ్యాయాన్ని తిరిగి దేవుడు యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే, ఎవరు రక్షించే దగ్గరైనా సరే ఆయన హృదయం ఎలాంటి వాడని
ఎలాంటి వాడో ఆయన చెప్పేశాడు. ఎవరు చెప్పాడు? యోనాయే చెప్పాడు. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం దగ్గర ఏమంటాడు? యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్లనే నీవు ఇదే జరుగుతుందని నేను అనుకున్నా కదా ప్రభువా అని అంటున్నాడు. నేను పాపంతో వచ్చాను, కానీ ఏది జరుగుద్ది? చివరాకు నువ్వు క్షమించి వదిలిపెడతావు, ఇదే జరుగుతుంది అని నాకు తెలుసు. ఎందుకనంటే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదమని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతున్నాను. అంటే ఆయన ఎంత మంచివాడో, ఆయన హృదయం ఎంత మంచిదో చెప్పగానే చెప్పేశాడు. కానీ తెలిసి కూడాను దేవుడికి వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంటే యోనాను కూడా తిరిగి సరిచేయాలి. అంటే అనేక మార్లు మనం కూడా దేవుడి పిల్లలమే అని చెప్పుకుంటాము. మన అనుభవాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుడితో ఉన్నామని చెప్పుకుంటాం. కానీ చాలాసార్లు దేవుడికి దూరంగానే ఉంటాం. కానీ ఆ రోజు యోనాని వదలని దేవుడు ఈరోజు కూడా మనల్ని వదల్లా. ఆ రోజు యోనాని సరిచేసిన దేవుడు ఈరోజు కూడా మనల్ని సరిచేస్తూనే ఉన్నాడు. ఆ రోజు యోనా యొక్క లోపాలు ఎత్తి చూపించిన దేవుడు మన లోపాలు కూడా ఎత్తి చూపించి అనేక మార్లు మనతో మాట్లాడాడు. సో కాబట్టి ఈరోజు మనం ఆరాధనకి ఏం చేద్దామంటే, దేవుడు మన పక్షంగా చూపించే అపరిమితమైన తన ప్రేమ, తన దీర్ఘశాంతం, తన మంచితనం, ఆయన కృపను గురించి ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధన చేద్దాం. అయితే ఎన్ని విధాలుగా యోనాను సరిచేశాడో 2-3 మాటలు మనం చూసి ఆయన మన పక్షంగా ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని తద్వారా దేవుని ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. ముందుగా యోనాని ఎన్ని విధాలుగా సరిచేశాడు అని అన్నప్పుడు, ఫస్ట్ సుఖాలు కలిగించాడు. రెండోది నష్టాలు కష్టాలు కలుగజేశాడు. మూడోది పాఠం నేర్పించాడు. ఈ 3 విషయాలు జరిగినాయి ఇక్కడ యోనా దగ్గర. ఈ 3 విషయాల గురించి కొద్దిగా మనం చూసి దానిని బట్టి మన దేవుని ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఓకేనా? రండి. ఫస్ట్గా 4వ అధ్యాయంలో 5వ వచనం దగ్గరికి రండి, నేను చదువుతాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించనో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించాను. జాగ్రత్తండి, లాస్ట్ మాట. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించాను. అంటే నిజంగా యోనాది ప్రయాణం చాలా టఫ్ ప్రయాణం, టఫెస్ట్ ప్రయాణం అని చెప్పాలి. ఎందుకని? దేవుడు ఒకవైపు వెళ్ళమంటే దానికి ఆపోజిట్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో పెద్ద తుఫాను మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు లేపి సముద్రంలో పడేయమని చెప్పటం, తర్వాత తను చేప మింగేయటం, 3 రోజులు చేప కడుపులో ఉండిపోవటం, తర్వాత అక్కడి నుంచి బయటపడగానే నినివేకి రాగానే ఒక రోజంతా ప్రయాణం చేసి సువార్త చెప్పటం, దేవుడు ఎలా తను ప్రేమిస్తున్నాడు, సరి చేసుకోమని ఎట్లా చెప్తున్నాడు. ఇదంతా చాలా కష్టమైన విషయమే. బాగా ఒక రకం చెప్పాలంటే శారీరకంగా బాగా అలసిపోయి ఉంటాడు. అలా అలసిపోయిన దగ్గర దేవుడు ఏం చేశాడంటే, తను ఏం జరుగుతుందో అని ఒక నీడ దగ్గర కూర్చుంటే తన కోసం ఒక సొరచెట్టుని అక్కడ మొలిపించి అది ఏం చేసిందంట, సొరచెట్టును ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ నిట్టున్నట్లు చేశాను అని. నిజంగా అంత శ్రమ దగ్గర దేవుడు ఏం చేశాడు, తన కోసం ఒక చెట్టుని ఏర్పరిచేటప్పటికి బహుగా సంతోషించాడంట. దేనిని బట్టి? చెట్టుని బట్టి. నిజంగా మన జీవితంలో భౌతికమైన ప్రతి అవసరం తీర్చి దగ్గర దేవుడే మనకి వాటిని ప్రొవైడ్ చేస్తాడు అన్న సంగతి మర్చిపోయి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి ఏర్పాటు చేయబడిన అవసరాలను బట్టి, అంటే భౌతిక అవసరాలను చూసి మనం సంతోషిస్తామే తప్ప ఇచ్చిన దేవుని బట్టి ఎప్పుడు సంతోషించలేం. ఇక్కడ యోనా, ప్రభువా నువ్వు నా కోసం ఈ సొరచెట్టుని ఏర్పాటు చేసేవో నువ్వు సంతోషించలా. సొరచెట్టును చూచి బహుగా సంతోషించాను. నిజమే, మనకు లేని పరిస్థితుల దగ్గర మనం ప్రార్థన చేసి మన అవసరతలు చెప్పుకుంటే
అవసరతలు దేవుడు అనేక మార్లు తీర్చాడు. తీరిస్తే ఆ అవసరతలన్నింటిని బట్టి ఏనాడు దేవుణ్ణి ఆరాధన చేసే హృదయం మాత్రం మనకి ఉండదు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఏమన్నాడంటే, నీకు దేవుడు చేసిన నీకు దేవుడు తీర్చిన అవసరం ఒకటే అయినా ఆ ఒక్కదాని గురించి నువ్వు పదే పదే దేవుణ్ణి కనుక స్తుతించగలిగితే నీ యొక్క అవసరతకు దేవుడు ఏర్పాటు చేసినందుకు దానికి అంతకంటే ఎక్కువ ఘనత దేవునికి వస్తుంది. అది నీ మీదకి విస్తారమైన ఆశీర్వాదాలు రావడానికి కారణం అవుతుంది అని చెప్పాడు. అంటే మనం ఏం చేస్తామంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ దాన్ని చూసి మనం సంతోషిస్తామే తప్ప ప్రొవైడ్ చేసిన దేవుణ్ణి మాత్రం మనం ఆరాధన చేయలేము. కానీ దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నాడు. దేన్ని గుర్తుపెట్టుకున్నాడు అంటే ప్రతి ఉపకారం వెనకాల నాకు చేసిన వారు ఎవరు? దేవుడే. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే దేవుడు నీ కోసం చేసిన ప్రతి కార్యం దగ్గర, అంటే భౌతికంగా నీ కోసం ఏర్పాటు చేసిన ప్రతి సౌకర్యం దగ్గర నువ్వు దేవుణ్ణి కనుక స్తుతించి ఆరాధించగలిగితే దేవుడు దాన్ని బట్టి బహుగా సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వు స్తుతించి ఆరాధించడం అనేది ఆయన నువ్వు మర్చిపోలేదు అని చెప్పడం ఒక రుజువు. కానీ కొన్నాళ్ళు చూసి, ఉదాహరణకు మీకు అర్థం ఒకటి ఒక మాట చెప్తా. పిల్లలు లేకుండా ఉన్నారు చాలా కాలం నుంచి, 19 పేరెంట్స్ అనుకుందాం. లేక 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 ఒక కొడుకు కూతురు పుడతారు. ఇక అప్పుడు వరకు దేవుడి దగ్గర పడి ఏడుస్తారు. ఎన్ని రాత్రులు ఏడుస్తారు, ఎన్ని గంటలు ఏడుస్తారో తెలియదు. కానీ పిల్లడు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది మొత్తం. దుఃఖం సంతోషంగా మారింది. ఓకేనా? బూడిదకు ప్రతిగా బూడిదండ వచ్చినట్టుగా దుఃఖం ప్రతిగా సంతోషం వచ్చింది. కానీ వచ్చి రాగానే ఏం చేస్తారు? ఆ ఒక్కరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఒకరోజు పెడతారు. అంతే, కట్టకి ఎక్కడితో అయిపోద్ది. ఇక ఎవరిని చూసి మురుచుకుంటాం, ఎవరిని చూసి సంతోషించడం అవుద్ది? పిల్లోని చూసే, లేకపోతే పిల్లని చూసే. ఇక అదే తప్ప ఇచ్చిన దేవుడు మనకు గుర్తురాడు. ఆ పిల్లోని చూసినప్పుడల్లా నీకు దేవుడు గుర్తు వస్తే కనుక నువ్వు నిజమైన ఆరాధకుడివి, నిజమైన ఆరాధకురాలివి. కానీ అది మనం గుర్తు చేసుకోం కదా. దాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అట్లా ఒక బండే కావచ్చు, కారే కావచ్చు, బిల్డింగే కావచ్చు. సరే బిల్డింగ్ కట్టేవు, బిల్డింగ్ కట్టినప్పుడు నువ్వు బాగా కట్టేవన్నాను అనుకో, ఇక సంతోషం మనసులో, అందరూ బాగుందన్నారన్న బిల్డింగ్ అని అంటాం. కానీ దాన్ని నువ్వు కట్టడం కోసం నీకు సమస్తం ప్రొవైడ్ చేసిన దేవుడు ఉన్నాడు. ప్రభా ఇది నువ్వే చేసావు, ఈ ఘనత నీదే అని ఎప్పుడన్నా అనగలిగేవా? అనలేవు కదా. కాబట్టి నిజమైన ఆరాధన అనేది ఎప్పుడు జరుగుతుందంటే హృదయపూర్వకంగా దేవుడు ఇచ్చిన దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించగలిగినప్పుడు. అదే దావీదు చేశాడు, అదే మనం చేయం. ఓకే? అందుకని దేవుడు మనకి భౌతికమైన అవసరాలు ఎలా సమకూరుస్తున్నాడు అన్న దాని గురించి 2-3 వాక్యాలు చూసి మనం ఆరాధన కోసం వెళదాం. అయితే చూడండి, ముందుగా చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఎలా మనం ఆయన గురించి పట్టించుకోకపోయినా ఆయన ఎలా మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆ రోజున యోనా దేవుడు చెప్పిన మాటను పట్టించుకోకుండా 3 రోజులు ఇంత ప్రయాణం చేయవయ్యా అంటే ఒకరోజు ప్రయాణం చేసి మెదలకుండా కూర్చున్నాడు. అక్కడికి దేవుడి మాటనే పట్టించుకోవాలా అంటే దేవుడిని పట్టించుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే. కానీ తను పట్టించుకోకపోయినా దేవుడు తనను పట్టించుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే తన కోసము సొర చెట్టును ఒలిపించి, అది తన బుద్ధి చెప్పటా కానీ ఏమైనా తనకు ఒకరోజు సంతోషం కలిగేలా చేశాడు. అయితే దేవుడు మన అవసరతను ఎట్లా తీరుస్తున్నాడు అన్న దాని గురించి ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఒకసారి నాన్న నేను చదువుతాను అందరికీ. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం దగ్గర, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను. మీరు అనుకుంటారు, నేను కష్టపడ్డాను ఇల్లు కట్టా, నేను కష్టపడ్డాను పొలం కొన్నా, నేను కష్టపడ్డాను అవి వచ్చినాయి, నేను కష్టపడ్డాను. కాదు, నువ్వు కష్టపడడానికి మాత్రం రావాలని రూల్ ఏం లేదు. కానీ ఏం చేస్తాడంటే దేవుడు ఏమన్నాడు, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను అని చెప్తూ అక్కడ అరణ్యంలో వాళ్ళని ఎలా పోషించాడు, ఎలా తీసుకుంటూ వచ్చాడు ఇశ్రాయేలుని అన్నది చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని అన్నట్టు. అంటే ఇంతకాలం మనం ఉన్నాము అని అంటే మన దేవుడైన మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఉండబట్టే మనకి ఏ తక్కువ కాలేదంటే మరి నా కార్లు లేవు, బంగ్లాలు లేవు, బళ్ళు లేవు, అవి కాదు. నీ అవసరతలు, నీకున్న ఆ అవసరత ఏదైతే ఉందో, ఆహారము, పానీయము, ఉండటానికి ఇల్లు, కష్టపడటానికి కావాల్సిన శక్తి, రోగాలు లేకుండా ఉండటం, ఇవి దేవుడు మనకు ప్రొవైడ్ చేసి, అంటే మన అవసరతలు అవి. ఆ అవసరతలు ప్రొవైడ్ చేసే దగ్గర ఆయన ఎప్పుడూ మన పక్షంగానే ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే
40 సంవత్సరాలు మిమ్మల్ని ఇజ్రాయేల్తో అంటున్నాడు, ఈ అరణ్యం పడేసి మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఏది మీకు తక్కువ కానివ్వలా, మీ వస్త్రాలు పాడవలా, మీ చెప్పులు పాడవలా, నీళ్లు లేవంటే నీళ్లు, ఆహారం లేదంటే ఆహారం, సమస్తము మీకు ప్రొవైడ్ చేసినట్టు ఎవరు? ఆయనే అని. కానీ ఇది మనం ఎంత గుర్తు చేసుకుంటాము? కనీసం భోజనం చేసే దగ్గర ప్రార్థన చేయండి అంటే బాగా లేట్ అయిపోతుందండి, గబగబ రాగానే ముద్ద ముందు నోట్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు గుర్తొస్తే, అమ్మ ప్రభా ప్రార్థన చేసుకెళ్ళలేదు, నన్ను క్షమించు ప్రభా, ఇచ్చిన ఆహారంగా వందనాలు చెప్తాం. అంటే తినే దగ్గర కూడా మనం కనీసం దేవుడికి థ్యాంక్స్ చెప్పే మనసు ఉండదు చాలాసార్లు. సరే, ఇంకొక మాట చూడండి. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం దగ్గర ఒక మాట చెప్తాడు, నేను చదువుతాను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరన్నాడు. అరే బాబు అంటున్నాడు, నువ్వు తింటున్నావు, సంతోషంగా ఉంటున్నావు అంటేనే అదంతా దేవుడి దయరా అంటున్నాడు. ఆయన మంచితనం రా, ఆయన ఇవ్వబట్టారా అంటున్నాడు. అక్కడ అన్నాడు, 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించిన దగ్గర ఏ లోటు మీకు రానివ్వాలా అన్నాడు. అలాగే ఇప్పుడు కూడా మీరు లేవు ప్రభువా, నాకు లేదు అని అడిగినప్పుడు నాకు దేవుడు చేయలేదని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు మీ వల్ల కాదు చెప్పటం. మీ జీవితంలో మీరు అడిగిన ప్రతీదీ చేశాడు, కానీ గొప్పగా చేయడు. ఎందుకంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తాడు, అంతకుమించి ఎందుకంటే ఆయన మన తండ్రి. ఎక్కువ ఇస్తే చెడిపోతావు అనుకున్నప్పుడు ఎక్కువ ఇవ్వడు, కానీ అవసరం అన్నప్పుడు మాత్రం తప్పనిసరి ప్రతి అవసరం తీర్చారు. అట్లా మీ అవసరతల దగ్గర మీరు అడిగి పొందుకోలేదు నేను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చర్చిలు ఎవరు ఉండరు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం చర్చిలు తిరిగినా ఉండరు. కారణం ఏంటంటే నీ అవసరతలు ఎరిగిన వాడు ఆయన, నిన్ను పోషించేవాడు ఆయన, నిన్ను సంరక్షించేవాడు ఆయన, నీకు ముందు వెనకాల నీ కోసం తన దేవదూతలను కూడా కావలించిన వాడు ఆయన. ఇంతగా మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు కదా. మరి అట్లాంటి దేవుడిని మనం ఎంతగా ఆరాధన చేయాలో ఒకసారి చూద్దాము. మరొకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి ఒక మాట చూపిస్తాను చూడండి. హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, కానీ ఏంటంటే వాటన్నిటిని మర్చిపోయి మనం ఆరాధన చేయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఆయన్ని ఆరాధన చేద్దాము. ఫిలిప్పీ 4:19 ఒక మాట రాసి ఉంటుంది, 181వ పేజీ, 181వ పేజీ. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఇక్కడ ఒక మాట చెప్పండి, ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే భౌతికమైన అవసరతలే కాదు, రేపు పొద్దున్న మీరు చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన రాకలు ఎత్తబడినప్పుడు ఆయనతో ఉండాలి కదా. అక్కడ నీకు ఏమేమి అవసరం అవి ఏర్పాటు చేయటం కంట ఏమన్నాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఇక్కడే కాదు, అక్కడే కూడా ఆయనే తన కుమారుని ద్వారా మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాడు అని అన్నాడు. కాబట్టి ఒక్కసారి ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా మనం ప్రతిదీ అవసరం తీర్చి దగ్గర మనతో ఉన్న దేవుడిని ఎంతగా మనం ఆరాధించాలి. కానీ ఎందుకు ఆరాధించలేకపోతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజైనా అవును ప్రభా, నేను అడిగిన ప్రతిసారి ఇచ్చావు, కానీ పొందిన ప్రతిసారి నేను నిన్ను మర్చిపోయా. కాబట్టి ఈరోజన్నా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించేటువంటి ఒక అవకాశం నాకు ఇవ్వమని చెప్పేసి ప్రభు దగ్గరికి వచ్చి మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. రెండోది చూడండి, అక్కడే యోనా గ్రంథంలోనే 2వ మాట, నాలుగో అధ్యాయంలోనే 4వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను. 7-8 వచనాలు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకొట్టు కంటే చచ్చుట నాకు మేలు అనుకునేది. సరే, ముందు సౌఖ్యం వచ్చింది, ఆ ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాడు. కానీ ఈసారి దేవుడు రివర్స్ చేసి ఏ చెట్టునైతే ఇచ్చాడో ఆ చెట్టును తొలచడానికి ఆయనే పురుగుని ఏర్పాటు చేసి అది వాడిపోయేటట్టు చేశాడు. నెక్స్ట్ తూర్పు గాలిని రప్పించాడంట, వేడి గాలిని రప్పించాడు. మనోడు ఎండ దెబ్బ పడిపోయాడు, ఎందుకంటే ఆ గుట్టల మీద ఉన్నాడు కదా, గుట్టల మీద వెళ్ళి కూర్చొని ఇంకా వేడికిపోయి ఉంటుంది, మొత్తానికి సమస్యలు పడిపోయాడు.
ఇప్పుడు తను ఏమనుకుంటున్నా అంటే దేవుడు నన్ను పట్టించుకోలేదు, నేను బ్రతకడం కంటే చావటమే మేలు అని అనుకునే పరిస్థితికి వచ్చాడు. నిజంగా కష్టాల దగ్గర దేవుడు ఉండడా? ఇక్కడ తనకి ఆ కష్టం రావటం వెనకాల ఇదిగో దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడని తనకు అర్థం అవటం వెనకాల ఈ ప్లాన్ అంతా ఎవరిది? ఆయనదే. ఎందుకని? నినివే పట్టణస్థులకు ఒక్కరోజు చెప్తేనే వాళ్ళందరూ హృదయాలు మార్చుకున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్పిన యోనా మాత్రం హృదయాన్ని మార్చుకోలే. రాకముందు ఏ కక్షతో ఉన్నాడు, వచ్చిన తర్వాత కూడా అదే కక్షతో ఉన్నాడు. రాకముందు ఎంత క్రూరత్వంలో ఉన్నాడు, వచ్చిన తర్వాత కూడా అదే క్రూరత్వంలో ఉన్నాడు. కాబట్టి తనను సరి చేయడం కూడా దేవుడి ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం ఏం చేశాడంటే, సౌఖ్యం ఇచ్చే దగ్గర నేను ఎలా ఉంటాను, సరిచేసే దగ్గర కూడా నేను ఎలా ఉంటాను అన్నది రుజువు చేయడం కోసం రెండో రోజు ఏం చేశాడు, ఏ సొర చెట్టును చూసి కనుక బహుగా సంతోషించాడో దాన్ని కట్ చేశాడు. అనేక మార్లు మన జీవితాల్లో కూడానండి చాలాసార్లు శ్రమలు గుండా మనం వెళ్తాం. ఒక మాట చెప్పాలంటే క్రైస్తవుల జీవితంలో 90% శ్రమలు గుండానే వెళ్తారు. 90% శ్రమలు గుండానే వెళ్తారు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనకందరూ తెలుసు కదా, ఒక ఇనుప రాడ్డుకి వంకరలు ఉన్నాయి అనుకోండి, ఆ వంకర సరి చేయడానికి మంటలో పెట్టాల్సిందే దాన్ని. మనకున్న లోపాలు కూడా సరి చేయడం కోసం ఆయన శ్రమలను కొలిమకుండా మనల్ని తీసుకెళ్తాడు. అక్కడ సుత్తిపెట్టి దబా బాతాడు, నీ వంకరలని సరి చేసుకుంటూ వెళ్తాడు. కారణం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను తనతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ లోపం లేనటువంటి ఆ పట్టణంలోకి వెళ్ళేటప్పుడు అన్ని లోపాలతో నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. కాబట్టి నిన్ను సరి చేయటం కోసం ఆయన ఏం చేస్తాడంటే నిన్ను శ్రమల కొలిమకుండా తీసుకెళ్తాడు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను చేయి వదిలేశాడు, అసలు ఈ భూమి మీద నాకు వచ్చిన కష్టాలు ఎవరికి లేవు అని అంటాం. నాకు వచ్చిన కష్టాలు ఎవరికి లేవు అని అంటాం. అడగండి, అన్నయ్యని అడగండి, అక్కడ కూర్చున్న అన్నయ్య సీనియర్ అక్కలని ఎవరిని అడగండి, చెప్తారు. అసలు శ్రమలు లేని వాళ్ళు భూమి మీద ఉన్నాడు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు చూసారా, ఒక మామూలుగా లోకపరమైన సామెత. ఏ స్థాయిలో ఉన్నాడు అన్ని శ్రమలు. ఆ శ్రమల దగ్గర మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఉంటాయి, శారీరక సంబంధమైన ఒత్తిళ్ళు కొన్ని ఉంటాయి, ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా అసలు ఏంట్రా బాబు, ఎంత ప్రార్థన చేసినా సరే ఇట్లాగే వెళ్తాను అని మనం అనుకుంటాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి, దేవుడి ఉద్దేశం ప్రకారం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఎక్కడ నువ్వు శ్రమ పడినా రేపొద్దున సంతోషంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కడ నువ్వు కష్టాలు గుండా వెళ్ళినా రేపొద్దున ఏ కష్టం దుఃఖం లేకుండా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ నువ్వు కన్నీరు గార్చినా నీ కన్నీటిని తుడిచి ఏ కన్నీరు లేకుండా చేయాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఏం చేశాడంటే శ్రమల గుండా తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అంటే సుఖం వచ్చినప్పుడేమో దేవుని స్తుతించాం, కష్టం వచ్చినప్పుడు మాత్రం మన దేవుని మీద నోటు జారతాకి మన నోటిని పడేస్తాం. జరుగుతుంది జరగదా? చాలా స్వయంగా నేనే బోల్డని చూశాను అట్లాంటి. మా అశోక్ అనే వాళ్ళ పాప మీకు తెలుసు కదా, తను ఆర్టీసీ మేనేజర్గా చేసేది. అక్కడ పాపకి డ్రైవర్గా ఉన్న ఒక డ్రైవర్ ఉన్నాడు. తను ఎంతో నమ్మకస్తుడు, మనకు బాగా చేసాడు. అంటే ఇండివిజువల్ డ్రైవర్గా వచ్చాడు పాప కారుకి, మంచివాడు. కానీ బట్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది, ఓపెన్ సర్జరీ చేశాడు, అయినా డ్యూటీలో ఉన్నాడు. తన మిస్సెస్ ఎంతో బిలీవరు, చాలా మంచి ప్రార్థనా పర్రాలు. ఆశ్చర్యపోయాడు, మానకుండా ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉందని అనేవాళ్ళు. చాలా ఆశ్చర్యపోయాడు. తీరా ఏమైందంటే ఒక రోజున అనుకోకుండా అతను చనిపోయాడు. చనిపోతే మేము చూడటానికి వెళ్ళాను. చూడటానికి వెళ్తే ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటి తెలుసా అండి, నేను దేవుని ఇంతకాలం ఆరాధన చేసి దేవుడు నాకు ఇచ్చిన బహుమానం ఇద్దండి అన్నది. నిజంగా షాక్ అయిపోయాం మేము. ఏంట్రా ఇంత ప్రార్థన చేసి ఆవిడ ఏ డైలాగ్ అంది, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం ఇది, దేవుడిని ప్రార్థన చేస్తే చేయకపోతే ఏంటి అన్నది. నేను కళ్ళు తిరిగిపోయింది మాకైతే అసలు. అంటే మేలు చేస్తేనేమో దేవుడా. కానీ పోయిన ఒక మాట అనుకుందాం, చనిపోకుండా ఉంటారు ఎవరన్నా? లాజికల్గా ఆలోచించినా లేదుగా. లాజికల్గా ఆలోచించిన ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఓపెన్ సర్జరీ చేసి తను 10-15 సంవత్సరాలు బ్రతుకున్నా సరే దేవుడు ఇంతకాలం ఆయుష్కరం ఇచ్చాడని చెప్పి దేవుని బట్టి సంతోషించాల్సింది పోయి తిరిగి దేవుని దూషించడానికి తన నోరుని వాడింది. అనేక మార్లు మనం కూడా అదే అంటాం, ఏంటంటే ఈ కష్టాలు నాకే దేవుడు ఇస్తున్నాడు అని అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మామూలుగా అన్నావు కానీ నువ్వు దేవుని దూషించావు. నువ్వు మామూలుగా అన్నానని అనుకుంటావు కానీ దేవుని దోషమే. ఎందుకంటే ఎవరు సమస్తం చేయగలరో ఆయనే చేయలేడని నువ్వు అంటావు అన్నమాట దాని అర్థం, అంతేగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కష్టం దగ్గర నష్టం దగ్గర మనం అట్లా అనకూడదు. అందుకని మీరు అలాంటి సీన్లు మన దగ్గర జరుగుతున్న సంగతి తెలిసే దేవుడు యోబు గ్రంథాన్ని రాయించాడు. యోబు ఏం చేశాడు, ఈ మాట అనుకుందాం, యోబు కంటే ఎక్కువ కష్టాలు పడ్డాం మనం. 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు. ఉన్న ఆస్తి మొత్తం పోయింది. ఇంకో పక్కనేమో తీవ్రమైన అనారోగ్యం, తీవ్రమైనటువంటి అనారోగ్యం. అంటే 3 అంతల శ్రమలో అటాక్ అయిన తనకి 3 అంతలు కంచి వేసిన దగ్గర 3 అంతల శ్రమలు దేవుడు అలౌ చేశాడు. కానీ ఏమన్నాడు,
పిల్లలు చనిపోతే ఒకటే మాట అన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడానికి మనం అర్హులమా, దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతించడానికి అర్హులము కాదా అని. కానీ ఈ మనసును మనం పోగొట్టుకుంటాం. కానీ అలాంటి చోట కూడా దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు, ఎలా మనకు తోడుకుంటాడని మీకు ఒక మాట, నేను 2-3 మాటలు చూపిస్తానండి. యెషయా గ్రంథము చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఒక యెషయా గ్రంథం నుంచి 2 మాటలు మీకు నేను చూపించేసి ముగిస్తాను. 41వ అధ్యాయము, టైం అయిపోయింది, 2 నిమిషాలు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను. 9-10 వచనాలు. భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా. ఒక మాట చెప్తున్నాడు, అరే బాబు నువ్వు రక్షణలోకి వచ్చాడు, నువ్వేం ప్రయత్నం చేసి కాదురా, నేను చేయి పట్టుకుని పిలిచినవాడువు, నేను చేపెట్టి నడిపించినవాడు. ఏమంటున్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనినంటియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. వాస్తవానికి ఇది చెప్పబడింది మన ప్రభువు గురించి. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కోసం వచ్చాడు, ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడో తెలుసా మీకు? అసలు ఆయన లైఫ్ గురించి, ఆయన బ్రతికిన విధానం గురించి, ఆయన తిండి తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో, అసలు అవన్నీ మీరు ఆలోచిస్తే అసలు మనకు వచ్చిన కష్టాలు, అసలు ఒక మాట, లోకపు మాట, బలాదూర్ అంటాం కదా, అసలు ఎందుకు పనికిరావు ఆయన పడిన కష్టాల ముందు. ఎవరో సర్వసృష్టికి కర్త అయినవాడు, అంతటి స్థాయిలో ఉన్నవాడు అంత దీనమైన స్థితిలోకి వెళ్ళాడు. కానీ ఏనాడు కూడా ఆయన్ని దేవుడికి వ్యతిరేకం ఒక్క మాట కూడా అనలా. ప్రతి పరిస్థితిని కూడా యాక్సెప్ట్ చేశాడు. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయటమే కాదు, పాపాన్ని తన మీద వేసి సిలువలో వదిలేసిన రోజున నా తండ్రి నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు అని తప్ప ఇంకా వ్యతిరేకంగా ఆయనకు ఒక్క మాట కూడా అనలా. అంటే అలాంటి స్థితి దగ్గర కూడా నీ సహాయం నాకు ఉండాలని కోరుకున్నాడు ప్రభు. కానీ మనం అంతకు వ్యతిరేకం కదా, వ్యతిరేకం పూర్తిగా. ఏ చిన్న కష్టం రాకూడదు, ఏ చిన్న నష్టం రాకూడదు. రేపు పొద్దున సుఖం అంతా అక్కడ ఉందరా అని అంటే ఎక్కడ వెతుక్కునే దరిద్రులు మనం, అవునా? కాబట్టి ఒకసారి కష్టాల దగ్గర, నష్టాల దగ్గర ప్రభు మనకు తోడేయి ఉంటానే ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేయవాడను నేనే అన్నాడు. అంతేకాదు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను పట్టుకున్నాను, నిన్ను ఆదుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకో మాట చెప్తే కింద ఇంకా తర్వాత మీరు చదువుకోండి. ఇంత ప్రావిడెన్స్ అంటే ఇంత హామీ మన జీవితంలో ఎవరు. కానీ నువ్వు కష్టం దగ్గర ఆయన మర్చిపోయేవాడు అనుకుంటున్నావు, కానీ ఆయన ఎప్పుడు నేను మర్చిపోలేదని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇది యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 43 2వ వచనం దగ్గర ఉంటుంది. 2 తోటి, అయితే యాకోబు నిన్ను సృజించిన దేవుడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు. కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావు అనుకుంటున్నావేమో, పేరు పెట్టి నిన్ను పిలిచా, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును, తర్వాత నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవన్నట్టు. అంటే అగ్ని లాంటి శ్రమలు గుండా వెళ్ళినా నీకేమవుతారా బాబు, నేను నీతో ఉన్నాను అని అంటున్నాడు. ఇంత హామీ ఇచ్చినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారు? ఒకసారి ఆలోచిద్దాం. దుఃఖం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఆయన నీతో ఉన్నాడు అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయ మార ఆయన్ని ఆరాధన చేద్దాం. ముందుగా మనకన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని బట్టి ఆయన ఆరాధన చేద్దాము. రెండోది, ఏ స్థితి అయినా, ఎట్లాంటి పరిస్థితి అయినా ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి ఆయన ఆరాధన చేద్దాం. మూడోది ఏంటంటే, ఆయన మనకి మూడోది విషయంలో ఏం చెప్పాడంటే సరిచేశాడు యోనాని. ఒకసారి చూడండి, అది ఏమన్నాడు, ఎలా సరిచేశాడో తనకు అర్థమైతే చెప్తున్నాడు. అదే 4వ అధ్యాయంలో. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారణ పడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలను ఎరుగని జనమును బహు పశువులను గల నినివే పురము విషయములలో నేను విచారపడవద్దా అన్నాడు. అంటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అని ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఆయన చెప్పాడు. ఒక ఇన్సిడెంట్ అంటే కష్టం కలిగించాడు, సుఖం కలిగించాడు, కష్టం కలిగించాడు, విచారం వచ్చినప్పుడు
తన హృదయం ఎట్లుందో తను ఏం మాట్లాడాడో ఆ విషయాలన్నీ బయట తీసుకొచ్చి అన్నాడు. ఏమని? నువ్వు కష్టపడకుండా వచ్చిన సౌఖ్యాన్ని బట్టి సంతోషించావు, కానీ ఒక పూట కష్టం వచ్చినప్పటికి నువ్వు అలాడిపోయావు కదా, మరి నువ్వు ఒక్కడికే నీకొక్కడి గురించే నువ్వు అట్లా మాట్లాడితే ఇదిగో ఈ పట్టణంలో 1,20,000 మంది ప్రజలు ఉన్నారు అని చెప్పి అక్కడ మాట అన్నాడు. బహు పశువులను అని అన్నాడు. అంటే ఆయన ప్రేమ, ఆయన సృష్టి అంతటి మీద ఎంత ఉంటుందో ఒక్కసారి ఆ వాక్యం చదివితే మనకు అర్థమవుద్ది. నిజంగా ఆ వాక్యం చదివినప్పుడు నాకు భలే సంతోషం కలిగింది. అప్పటి వరకు ఏంటంటే మనల్ని పట్టించుకుంటాడు తప్ప మిగిలిన పట్టించుకోవడేమో అని అనుకుంటాం. చాలాసార్లు మనం చదువుతాం కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పెడతాం. కానీ మనల్ని పట్టించుకుంటాం కాదు, ఆయన చేసిన ప్రతి సృష్టిలో ప్రతి విషయము ఆయనకి ఎంతో ఇష్టము. కాబట్టి ప్రతి దాని మీద ఆయన హృదయం ఉంటుంది. అయితే తన స్వరూపంలో తన పోలికలో నిన్ను చేశాడు కాబట్టి నీ మీద ఇంకా మరింత ఎక్కువ ఇష్టం ఉంది. కాబట్టి నిన్ను పోగొట్టుకుంటాం ఇష్టం లేదు, ఇది కూడా పోగొట్టుకుంటాం ఆయనకి ఇష్టం లేదు. ఇది చెప్పాడు. ఏమనంటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను, నినివే పట్టణం నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, రేపు పొద్దున మీకు వ్యతిరేకంగా రాబోతుంది, కానీ వాళ్ళని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంతే కదా. అందుకని ఒక మాట చెప్పాడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకము అని అన్నది ఏంటది? మనం ఒక్కడమేనా? క్రైస్తవులమా? కాదు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఎంత ప్రేమించాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని లోకానికి పంపించి మనందరూ రక్షణ పొందాలని చెప్పేసి ఆయన కుమారుని గురించిన సువార్త మనందరికీ అందిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా అందిస్తూనే ఉన్నాడు. అంటే ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకటి అర్థం చేసుకోండి మీరు. అంతేకాదు మనకు తోడై లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కష్టాలను బట్టో నష్టాలను బట్టో లేకపోతే నీకున్న బలహీనతలను బట్టో దేవుడి దగ్గర నిలబడలేని పరిస్థితిని బట్టి నువ్వు అట్లా అనుకుంటున్నావేమో, కానీ ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉందును అని యేసుక్రీస్తు వారి ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు. అవునా కదా? ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంది కదా, ఒకసారి చూడండి. 28వ అధ్యాయంలో లాస్ట్కి వచ్చిన మాటలో లాస్ట్ మాట, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. సేమ్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక మాట, భాషాంతరమున ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అన్నాడు. అంటే చివరాఖరి ఆయన ఒకటే మాట్లాడు, బాబు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదురా, నేను ఎప్పుడు విడిచిపెట్టలా, నేను నీకు తోడయ్యే ఉన్నాను ఎప్పుడును, ఈరోజు కూడా నేను నీతోనే ఉన్నాను. అంతేకాదు చివరి వరకు కూడా సదాకాలం అంటే నువ్వు ఉండే ఆఖరి నిమిషం వరకు చనిపోయిన తర్వాత కూడా నీకు నేను తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంత ప్రావిడెన్స్, ఇంత హామీ ఇచ్చి ఇంతగా మనల్ని ఆదరించినటువంటి దేవుడు ఈ సర్వసృష్టిలో ఎవరన్నా ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు లేరు. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ రోజు నినివే పట్టణస్థులు రక్షించడం కోసం యోనాను పంపించి ఒక్కరోజు ప్రయాణం చేసి చెప్తే మిగిలిన అందరం రక్షించుకున్నాడు. అంతేకాదు ఈరోజు నిన్ను రక్షించుకోవడం కోసం రోజుకో వర్తమానం, రోజుకో విషయము, బైబిల్ ద్వారా నీతో మాట్లాడటము, నువ్వు పడిపోతే తిరిగి లేపటము, ఇవన్నీ ఆయన ప్రేమకు గుర్తు కదా. ఇవేమీ మనకు గుర్తు రావట్లేదు కదా, ఏం గుర్తురావు కదా. అసలు ఎంత ఆరాధన చేయొచ్చు, మనం ఎంతగా ఆరాధన చేయొచ్చు, ఆయన ఎంతగా స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోగలం. కానీ అవన్నీ మర్చిపోయి ఎంత దుర్మార్గంగా ఉన్నాం. కానీ యోనా రాయించుకున్నాడు. యోనా 4వ అధ్యాయం ఎందుకు రాయించుకున్నాడో తెలుసా? మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, పడిపోయిన నన్ను, హృదయంలో పాడైపోయిన నన్ను ఎలా సరిచేసి తన కోసం నిలుపుకున్నాడు అని చెప్పాడు. అది ఆయన చెప్పిన థ్యాంక్స్ గివింగ్. మరి నిన్ను రక్షించిన నీ ప్రభు నిన్ను ఎలా రక్షించుకున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఈరోజు నువ్వు ఆయన ఆరాధన చేయగలిగితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి యోనా చెప్పుకున్నట్లుగా మన ప్రభు గురించి మనం చెప్పుకుంటే ఒక అవకాశం ఉంది. ఏంటది? ఆయన ఆరాధన చేయటం. రండి, కళ్ళు మూసుకున్న హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. తలలు వంచండి.